నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. వామపక్ష కార్మికులు చేపట్టిన జైల్ భరో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే వరంగల్ పోచం మైదానంలో జైల్ భరో కార్యక్రమంలో ఆందోళన దిగిన నాయకులను ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని వామపక్ష కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలను పెంచాలని, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కార్మిక సంఘాల హక్కులను పరిరక్షించాలని, పని గంటల పెంపును వ్యతిరేకించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరుతున్నారు. కార్మికులకు సామాజిక భద్రత, పెన్షన్ వంటి హక్కులు కల్పించడంతో పాటు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఇందులో భాగంగానే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టగా వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్ లో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులను ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. పక్షాన, మధ్యతరగతి పక్షాన, లేకపోతే ప్రైవేటు ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళ సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా మా ప్రభుత్వం ఉంటుంది. మేము ఏదైతే నల్లధనం ఏదైతే ఉన్నదో ప్రతి రేషన్ కార్డు అకౌంట్లో 15 లక్షలు ఎత్తా అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇవాళ నరేంద్ర మోడీ గద్దెనెక్కుతున్నాడు. అంటే ఒక పక్క కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ, మరొక పక్క ఇవాళ ఏదైతే రైతులు ఇంతకుముందు మనకు జాతీయ ఉపాధి హామీ ఏదైతే ఉన్నదో అది పేద ప్రజలకు, కార్మికులకు, రైతులకు రోజు అంటే మన వ్యవసాయం మనమే చేసుకోవాలి, మనకు అది అనుసంధానం చేయాలి అని చెప్పి పార్లమెంట్లో కూడా ఎంపీలందరూ ఎన్నోసార్లు ధర్నాలు, పికెటింగ్లు చేసినప్పటికీ కూడా మొద్దు నిధులలో నరేంద్ర మోడీ ఉండి ఏదైతే ఈ రైతులను, ఈ మధ్యతరగతి ప్రజలను ఎట్లయితే నిత్యావసర వస్తువుల మీద రేట్లు పెంచి ఏదైతే కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసుకుంటా, ఏదైతే కార్పొరేట్ కంపెనీలు కొత్త నల్ల చట్టాలు, ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు పెట్టుకొని తీసుకొచ్చి ఇదంతా మోసం చేయాలనే కుట్రను ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఢిల్లీలో బుద్ధి చెప్పిళ్ళు. అప్పుడు వెనక తీసుకున్నాడు కొన్ని చట్టాలను, ఇప్పుడు కూడా మిగతా చట్టాలను తీసుకోకపోతే ఈ రైతులు, కార్మికులు, కూలీలు కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ అధ్యక్ష వారికి కూడా ప్రత్యేక